గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అట్లే మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. హైలైట్స్ చూసినారు కదా, స్టార్టింగ్లో చాలా బాగున్నాయి కదా. మొన్న అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినారు కదా, భైరవి అండ్ అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండే బోర్ ఫీల్ అవుతారని అట్లా వీకెండ్ ట్రిప్కి తీసుకెళ్ళామన్నమాట. ఎన్టీఆర్ గార్డెన్స్కి అండ్ ట్యాంక్ బండ్కి. మనం ఎప్పుడు చీప్ అండ్ బెస్ట్ మెథడ్ యూజ్ చేస్తామన్నమాట. సో అందుకే లోకల్ ట్రైన్ ద్వారా నెక్లెస్ రోడ్కి వెళ్ళిపోయినాం. ఆ టికెట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 10 రూపీస్ ఓన్లీ పర్ హెడ్. మా భోగిలో ఎవ్వరు లేరు, ఇంకా మా అల్లరి చూడాలి, మామూలుగా లేదు. కొద్దిసేపు నేను మా బావ హీరో హీరోయిన్ లాగా అయిపోయినాం అనమాట. అలా ఫీల్ అయిపోయినాం. ఇంకా నెక్లెస్ రోడ్డు కూడా వచ్చేసింది, దిగిపోయినాం. ట్రైన్ దిగిన తర్వాత బై వాకే నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ చూసుకొని వద్దాము అనుకున్నాం అనమాట. ఎందుకంటే నేచర్లో అలా నడుచుకుంటా పోతా అంటే ఇట్ ఫీల్స్ డిఫరెంట్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఫైనల్లీ పార్క్ లేక్ అయితే ఎంటర్ అయిపోయినాం గాయస్. ఆ వ్యూ క్యాప్చర్ చేసేదానికి నేను రిబ్బర్ గుండు తిరుగుతుంది కదా, రౌండ్గా అట్లా తిరుగుతున్నాను అనమాట. సో లాస్ట్కి నా కష్టం అయితే ఫలించింది. వ్యూ నీట్గా వచ్చేసింది. చాలా అందంగా ఉంది కదా నేచరు. మీరు ఈ సాంగ్ వినిన్నారా? దోస్తులే దోస్తులే మచ్చలేని దోస్తులే. ఆ మచ్చలేని దోస్తులు ఎవరో కాదు, వీళ్ళే అనమాట. చేతిలో చేసుకొని నడుచుకుంటూ పోతున్నారు. ఎక్కడ పోతున్నారో వాళ్ళకే తెలియదు. చాలా ఫన్గా అనిపించింది నాకైతే అది. అబ్బా ఫైనల్లీ లవ్ హైదరాబాద్ దగ్గర అయితే ఫిక్స్ దిగేసినాం గాయస్. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి కదా. మేము అలా నడుచుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో తాటి చెట్లు ఉన్నాయి, లబ్బరివి ఇవి. అట్లే ఆ తాటికల్లో తీసే ప్రాసెస్ కూడా నీట్గా చూపించినారు. నిజం చెప్పండి, మీలో ఎంతమంది తాటికల్లు ప్రియులు ఉన్నారు? అండ్ ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. వాటర్ కానుకొని చూసేదానికైతే భలే ఉంది. ఇక్కడ పార్కులో ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకున్నాం మనం. ఒక సైడ్ అయితే నేషనల్ ఫ్లాగ్ ఉంది, ఇంకో సైడ్ అయితే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, ఇంకా నీటి మధ్యలో లార్డ్ బుద్ధ విగ్రహం ఉంది. మూడు చూసేదానికి పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చింది నాకు ఇదైతే. ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే దీన్ని ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అవన్నీ చూసిన తర్వాత మేమైతే పార్కులో కూర్చుండిపోయినాం, ఎందుకంటే చాలా అలసిపోయినాం కదా. అండ్ మీరు కూడా ఇక్కడ నేచర్ నుంచి వచ్చే సౌండ్స్ వినండి, మీ మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అయ్యింది గాయస్. ఈ వీడియో ఇంతటితో డన్. తర్వాత ఈ నెక్లెస్ రోడ్డు, ఈ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ నైట్ లైఫ్ ఎట్లుంటుంది, నైట్ వ్యూ ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ప్లీజ్ వాచ్ ఇట్. చాలా కష్టపడ్డా ఈ వీడియో కోసం. ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. స్టే ట్యూన్ టు అఫీషియల్ ఎంవీ వ్లాగ్స్ ఛానల్. బై బాయ్.